నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి 15 నుండి 21 వరకు గోచార వార ఫలితాలు కన్యా రాశి వారికి ఈ వీడియోలో కన్యా రాశి వారికి చంద్రుడు ఈ వారంలో మకర రాశిలో శ్రవణ నక్షత్రం నుండి మేషరాశిలో అశ్విని ఒకటో పాదం వరకు ఈ వారంలో సంచరిస్తాడు. అంటే మకర, కుంభ, మీన, మేషరాశులు మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఇక 17-18వ తారీఖున చంద్రుడు మకర రాశి నుంచి కుంభరాశిలో ప్రవేశిస్తాడు. అక్కడ పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ రాహువు, శుక్రుడు, బుధుడు, రవి సంచారం చేస్తున్నారు. ఇది సింహరాశిలో కేతువు, మిథున రాశిలో రెట్రోగ్రేడ్ గురువు, ఇక మీనరాశిలో శని, మకర రాశిలో కుజుడు. ఇది గ్రహాల స్థితిగతులు ఎట్ ప్రజెంట్ ఖగోళంలో. ఇది ఈ చంద్ర ఆధారిత ఫలితాలు, ఈ పంచగ్రహ కూటమి ప్రభావాలు, చేసుకోవాల్సిన పరిహారాలు, హైలైటెడ్ పాయింట్స్ అన్నీ ముఖ్యంగా గుర్తుంచుకోవాలని ముఖ్యమైన పాయింట్లు, ప్రమాద సూచనలు అన్నీ కూడా ఈ కన్యారాశి వారి గురించి, బిజినెస్ గురించి, కెరీర్ గురించి, ఆరోగ్యం గురించి, ఎడ్యుకేషను, ప్రాథమిక విద్య, ఇక ప్రయాణాలు, సిబ్లింగ్స్ తోటి రిలేషన్స్, వీటన్నిటిని విషయాలు కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా ముందుగా ఆర్థికంగా చూస్తే కనుక, అంటే కన్యారాశి నుంచి అసలు చంద్రుడు 5, 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈ వారంలో వారం ప్రారంభం నుండి కొద్దిపాటి అనుకూలతలు, చంద్రబలం తక్కువగా ఉన్న వారం మధ్యలో అంతా కూడా చంద్రబలం బాగుంటుంది. వారం చివరిలో మరి మేషరాశికి వచ్చేసరికి కొద్దిపాటి లాస్ట్ రోజున చంద్రబలం తక్కువగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఈ కన్యారాశి వారికి 6లో పంచగ్రహ కూటమి జరుగుతుంది. ఈ 6లో పంచగ్రహ కూటమికి రవి అనుకూలిస్తాడు. 6లో శుక్రబుధులు అనుకూలించారు. వారికి వ్యతిరేక భావనలే ఉంటాయి, ప్రభావాలే ఉంటాయి. ఇక చంద్రుడు, రవి అనుకూలిస్తారు అనేది సూచించవచ్చు. ఇక ఈ కన్యారాశి వారికి ఇక 10లో గురు సంచారం కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. 11లో కేతు అనుకూలిస్తాడు వీరికి అనేది చెప్పవచ్చు. ఈ విధంగా గ్రహబలం మిశ్రమంగా ఉంది. అయితే చూద్దాం వివరాల్లోకి వెళ్ళి. ఆర్థికంగా చూస్తే కనుక చాలా ఆశాజనకంగా ఉంటుంది ఈ వారం కన్యారాశి వారికి. కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. వారం ద్వితీయార్థంలో ఆదాయం బాగా పెరుగుతుంది అనేది చెప్పచ్చు. అయితే అనవసరమైన పెట్టుబడులకి దూరంగా ఉండాలి అనేది సూచిస్తుంది, ముఖ్యంగా వారాంతంలో అనేది. ఆరోగ్యపరంగా చూస్తే కనుక వారం ప్రారంభంలో మానసిక ఆందోళన లేదా వాత సంబంధిత సమస్యలు ఉండొచ్చు. 17-18 వరకు కూడా ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త పాటించండి. ప్రయాణాల వల్ల ఎక్కువగా అలసట చెందుతారు, దాని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకోండి. ఇక సోదర సోదరీమణులతో సత్సంబంధాల విషయాలైతే బాగానే ఉంటాయి, కానీ కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు. కాబట్టి ఆచితూచి మాట్లాడటం సమంజసం. ఇక ఆస్తి వివరాలు, పత్రాల విషయంలో చాలా డాక్యుమెంటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమి, ఆస్తి సంబంధిత లావాదేవీలు అయితే ఆ వ్యవహారాలప్పుడు చేసేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి. మీరుగా వ్యవహరించకండి ఓనుగా. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి. ఇక విద్యార్థులకైతే కనుక నిరంతరంగా శ్రమ, క్రమశిక్షణతో చదవాల్సి ఉంటుంది. ఎక్కువగా ధ్యాస ఎక్కువగా పెట్టాలి. ఏకాగ్రత లోపించకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం ఈ వారం విద్యార్థులకి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఉద్యోగంలో పని భారాలు అయితే కొద్దిపాటి ఈ వారం తగ్గుతుంది అనేది సూచిస్తుంది. ఉన్నతాధికారుల మద్దతు అయితే సపోర్టు లభిస్తుంది. వ్యాపారులకి ఈ వారం మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఆశించిన దానికంటే కూడా తక్కువ లాభాలే సూచిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి అనేది సూచిస్తుంది.
ఏడులో శని సంచారం కూడా జరుగుతుంది కాబట్టి అనేది ఈ విధమైన ఉద్యోగులకి బాగుంది, వ్యాపారాలకి కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. ఇక కోర్టు కేసులు ఎవరైనా ఉన్నవారు, చట్టపరమైన సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో నిర్ణయాలు అయితే తొందరపడి తీసుకోకండి, కొద్దిపాటి ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యమైన కీలక పాయింట్ల నిర్ణయాలు అయితే తీసుకోకుండా ఉండటమే మంచిది. ఇక వాహనాలు నడిపేటప్పుడైతే కనుక ఈ కన్యారాశి వారు యంత్రాల మీద పనిచేసేటప్పుడు వీరందరూ కూడా 17, 18 తేదీల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాద సూచనలు అయితే గ్యారంటీగా కనిపిస్తున్నాయి గోచారంలో. ఇక 17, 18 ప్రత్యేక ప్రభావాలు ఎలా ఉంటాయి ఈ కన్యారాశి వారికి అంటే, పంచగ్రహ కూటమి కుంభరాశిలో జరుగుతుంది. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువుల కూటమికి కన్యారాశి వారికి 6వ ఇంట షష్టమ స్థానంలో ఏర్పడుతున్నందువల్ల ఇది శత్రువులపై విజయాన్ని ఇస్తుంది. వీరికి కన్యారాశి వారికి బాగుంది, కానీ అనారోగ్య సమస్యలను పెంచుతుంది, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులపై విజయాన్ని ఇస్తుంది, ఆరోగ్య సమస్యలను కూడా ఇస్తుంది. ఇలా మిశ్రమంగా ఉంది ఈ ప్రభావాలు. అమావాస్య ప్రభావం 17వ తేదీ ఉండటంతో ఎక్కువగా కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం, జాగ్రత్త పడటం అవసరం ఎంతైనా ఈ కన్యారాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ముఖ్యమైన కీ పాయింట్స్ ఏంటి అంటే, ఇక ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వారంలో కన్యారాశి వారు ముఖ్యంగా ఆర్థిక నియంత్రణ ఉండాలి, అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. 17, 18 తేదీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రయాణాల్లో ముఖ్యమైన పత్రాలు సంతకాలు చేసేటప్పుడు అప్రమత్తత ఉండాలి. పంచగ్రహ కూటమి ప్రభావాల వల్ల నష్టపోయేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ తేదీలలో అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ కన్యారాశి వారికి ఆర్థికంగా చెప్పుకున్నాము, ఆరోగ్యం పరంగా చెప్పుకున్నాము, పంచగ్రహ కూటమి ప్రభావాలు చెప్పుకున్నాము, ప్రమాదాలు చెప్పుకున్నాము, పాటించవలసిన జాగ్రత్తలు చెప్పుకున్నాము. అన్నీ కూడా చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాము ఈ వారంలో. వీరు ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక, బుధవారం ఆవుకి పచ్చగడ్డి లేదా పెసలు తినిపించండి. మంత్రజపం ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించండి. కాలభైరవ ఆరాధన అంటే నరదృష్టి మరియు ఆకస్మిక ప్రమాదాల నుండి రక్షణకు కాలభైరవాష్టకం వినడం లేదా పఠించడం చాలా శ్రేష్టం, మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం వారం మొత్తం విష్ణు సహస్రనామం వినడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ కన్యారాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇది కన్యారాశి వారికి శుభాశుభ ఫలితాలు మిళితంగా చెప్పుకోవటం జరిగింది. సర్వేజనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదములు.